ధరణి అగ్రిలైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. మనం చూసారు కదండి, మీరు నిన్నటి వీడియోలో ధరణి శుద్ధి నానో గోల్డ్ ను తీగజాతి పంటల్లో ఎప్పుడెప్పుడు వాడుకోవాలి, ఎంత మోతాదుల్లో వాడుకోవాలి, ఏ దశల్లో వాడుకోవాలి చూసాం. మిగిలిన కప్ప మరియు నానో కేర్ ని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, ఎంత మోతాదుల్లో వాడుకోవాలి ఇవాళ తెలుసుకుందాం. అవి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూసి నేర్చుకోండి. ఇప్పుడు కప్ప ఫికస్ సీవీడ్, ఇది లిక్విడ్ రూపంలో ఉన్న సీవీడ్ ఫెర్టిలైజర్. సీవీడ్ అనేది మొక్క యొక్క ఖనిజ పోషక వినియోగాన్ని మెరుగుపరుస్తుంది మరియు నేల నిర్మాణం, గాలిని కూడా మెరుగుపరుస్తుంది. ఇది రూట్ పెరుగుదలను ప్రేరేపిస్తుంది. మీ పంటల్లో ఫ్లవరింగ్ కోసం రైతులు అన్ని పంటల్లో వాడాల్సిన ఫెర్టిలైజరే కప్పాని పూత వచ్చే దశలో వాడుకుంటే కొమ్మలు పిందెలే కాక విపరీతమైన పూత రావడానికి కూడా దోహదపడుతుంది. వీటిలో లియోనైట్రేట్, సీవీడ్, ఎమైనో యాసిడ్, ఫోలిక్ యాసిడ్, మైక్రో న్యూట్రియంట్స్ ఉండడం వల్ల పంటలో పూత వచ్చే దశలో కప్ప లిక్విడ్ ఫెర్టిలైజర్ ను పంటలో పిచికారీ చేసుకోవడం వల్ల మొక్కకు ఎక్కువ కొమ్మలు, పిందెలు, పూత, కాత కూడా వస్తుంది. పువ్వు వచ్చే దశ నుంచి ప్రతి వారం ఎకరాకు 1/2 లీటర్ కప్పాను అందించాలి. దీన్ని 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. చూసారు కదండి, కప్ప ఫికస్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి వారం ఎకరాకు 1/2 లీటర్ కప్పాని అందించాలి. పూత వచ్చే దశల్లో విరివిగా వాడాల్సిన ఫెర్టిలైజరే కప్ప. మన పంటలో సాధారణంగా 30 పూత వస్తే అందులో 5 మిగులుతుంది, మిగతాదంతా రాలిపోతుంది. అలా రాలిపోకుండా ఉండడానికి ది బెస్ట్ సొల్యూషన్ కప్ప ఫికస్. రైతులు పొలాల్లో ఎంత కష్టపడ్డా సరే, అధిక దిగుబడులు దిశగా పయనిస్తున్నా సరే, చీడ పురుగులు అనేవి పెద్ద తలనొప్పిగా మారిపోతాయి. మీకు తెలిసిన విషయమే అది. ఇలా చీడ పురుగుల నుండి పంటను రక్షించుకోవడం కోసం నానోగోల్డ్ తో కలిపి ఎకరానికి 1/2 లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాల్సిన మిశ్రమమే నానోకేర్. మొట్టమొదటిసారిగా కట్టెగానుగ నూనెల నుండి తయారు చేసిన సేంద్రియ కీటకనాశిని నానోకేర్. ఇది పంటలపై దాడి చేసే అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా అరికడుతుంది. పంటకు పురుగు పట్టడం అనేది చాలా సహజం, అది మీకు కూడా తెలిసిందే. అందువల్ల పంట ప్రారంభ దశ నుంచి నానోకేర్ ని స్ప్రే చేసుకోవడం వల్ల గుడ్డు దశ నుంచే పురుగులను అరికట్టి పంటను ఆరోగ్యంగా దృఢంగా పెంచుకోవచ్చు. ఇక్కడ రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నానోకేర్ ను పంటలపై స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. నానోకేర్ మిశ్రమాన్ని తైవాన్ పంపు లేదా పవర్ స్ప్రేయర్లతో పిచికారీ చేసుకోవాలి. కీటకనాశిని ఎప్పుడైనా పిచికారీ చేసుకునేటప్పుడు కళ్ళలో, నోటిలో పడకుండా జాగ్రత్త వహించాలి. స్ప్రే చేసుకున్న సమయంలో తలకు హెల్మెట్ ను ధరించాలి. పిల్లలకు, పశువులకు దూరంగా ఉంచాలి. ఇప్పుడు నానోకేర్ మిశ్రమాన్ని వాడే విధానం చూసుకున్నట్లయితే, నానోకేర్ సేంద్రియ నూనెల మిశ్రమాన్ని ఎకరాకు 500 మిల్లీలీటర్ల చొప్పున నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆకుల పైన, కింది భాగాలతో పాటు మొక్క మొత్తం తడిచేలా పిచికారీ చేసుకోవాలి. భూమిపై కూడా పడే విధంగా పిచికారీ చేస్తే పురుగులు గుడ్డు దశ నుంచి నశిస్తాయి. నానోకేర్ 500 మిల్లీలీటర్ల మోతాదు ఎకరానికి చొప్పున వాడాలి. పంటలో కీటకాల వృద్ధి, మన పంటలో వచ్చే నష్టాన్ని బట్టి 5 రోజులకు, 10 రోజులకు మరియు 15 రోజులకు ఒకసారి నానోకేర్ ని పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటు 100 మిల్లీలీటర్ల స్ప్రెడస్టిక్ అని కలిపి పిచికారీ చేసుకోవడం మరింత మంచిది. చూసారు కదండి, మన తీగజాతి పంటల్లో పూర్తిగా సేంద్రియ ఎరువులతో పండించే మార్గం ఒక్కటే, అదే మహతి ఎకోటెక్ వారి ప్రొడక్ట్స్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించని మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. ధన్యవాదాలు. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రిలైఫ్ ను. రెగ్యులర్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.